అందరికీ హాయ్ హలో. మీరంతా చూస్తున్నారు ఆ టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు దాకా తమలో మీరు చూసినట్టే మొబైల్ ఫోన్తోనే ల్యాండ్ని మెజర్మెంట్ చేయడం ఎలా, అంటే భూమిని కొలవడం ఎలా అనే టాపిక్ మీద ఈరోజు వీడియో చేయాలి అనుకుంటున్నాను. వీడియో కూడా చేస్తున్నాను. ఎక్కువ లేట్ చేయను. మీరు డైరెక్ట్గా ఒకసారి మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. దాంట్లో సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఏరియా మెజర్మెంట్ అని టైప్ చేయండి. మీకు ఖచ్చితంగా యాప్స్ దాంట్లో 3వ యాప్ ఉంది కదా బ్రో, ఆ యాప్ వస్తుంది. మీరు ఒకవేళ యాప్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా యాప్ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పాయింట్ టు పాయింట్ మొత్తం వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో. ఇప్పుడు సింపుల్గా ఇన్స్టాల్ కొడుతున్నాను. మీరు కింద చూసుకోవచ్చు దాంట్లో ల్యాండ్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి అని కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇన్స్టాల్ కొట్టేసి మీరు చూడాలి అనుకుంటే ఒకవేళ అవి కూడా చూసుకోండి. వద్దు వీడియోలోనే క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది అనుకుంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. యాప్ అనేది డౌన్లోడ్ అయ్యింది, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయంగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, భయపడకుండా అన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మనం యాప్ ఓపెన్ చేసాక పర్మిషన్ అడుగుతుంది, ఎలో ఇచ్చేయండి. తర్వాత పైన మ్యాప్స్ అని ఉంది కదా, మీరున్న లొకేషన్ పైన మ్యాప్స్ అని, దాని పక్కన 3 లైన్స్ ఉందిగా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. 3 లైన్స్ని, ఆ 3 లైన్స్లలో కింద రెండవది ఉంది కదా బ్రో, సెట్టింగ్స్ అని, ఆ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఏరియా యూనిట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో మనం హెక్టార్లలో కావాలా, ఎకర్స్లలో కావాలని, హెక్టార్లలో కావాలా, మీటర్స్లలో కావాలని ఉంటుంది. మనకు ఎకర్స్లో కావాలి కాబట్టి ఏ అనేది పెట్టుకుందాం. ఎకర్స్ అంటే మనకు గుంటలలో చూపిస్తుంది బ్రో. టోటల్ క్లారిఫికేషన్ అంటే లాస్ట్కి మనకి ఎన్ని గుంటలు వచ్చాయి అని చూపిస్తుంది. ఇది గూగుల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఒక గుంట అటు ఇటు కావచ్చు. ఇప్పుడు మీకు కింద ఎల్లో కలర్ ప్లస్ బటన్ ఉంది అప్పుడు దాన్ని క్లిక్ చేసి ఏరియా అని ఉంది కదండో, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మాన్యువల్ మెజర్మెంట్, తర్వాత జీపీఎస్ మెజర్మెంట్ అని ఉంది కదా, మీరు జీపీఎస్ కాబట్టి జీపీఎస్ని క్లిక్ చేసుకోండి. మాన్యువల్ అంటే మీరు డాట్లు పెట్టి కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. మనం జీపీఎస్ పాయింట్ కాబట్టి జీపీఎస్ తీసుకున్నాం. కింద మీకు స్టార్ట్ ఏ మెజర్మెంట్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా నడవండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీరు ఏ భూమిని అయితే కొలవాలి అనుకుంటున్నారో ఆ భూమికి పాయింట్ టు పాయింట్ 4 మూలల గెట్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఆ 4 మూలల గెట్లను పైనే మొబైల్ని ఎగ్జాక్ట్ స్ట్రైట్గా పోనివ్వండి. ఆ బ్లూ కలర్ డాట్ అనేది మనం ఉన్న ప్లేస్, మన వెనకాల రెడ్ కలర్ లైన్ వస్తుంది కదా, ఆ లైన్ మనం స్టార్ట్ అయిన ప్లేస్. దీంట్లో చిన్న పాయింట్ ఏంటంటే మన మొబైల్కి లాక్ అనేది పడనివ్వకూడదు. మన యాప్తో మెజర్మెంట్ చేసేటప్పుడు మొబైల్కి లాక్ అనేది అస్సలు పడనివ్వకూడదు. పడితే మెజర్మెంట్ తేడా ఖచ్చితంగా వస్తుంది. అందులోనూ ఆ బ్లూ డాట్ అనేది మనం తిరిగే మూలల ప్లేస్లో ఖచ్చితంగా తిరుగుతుంది. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు తిరుగుతున్న మూలలలో కరెక్ట్గా తిరుగుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. జూమ్ అవుట్ అని చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనది చెప్పడం మర్చిపోయాను, ఒక ఏరియాకు 2 to 4% డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. 2 to 4% అంటే ఒక గుంట 2 గుంటలు ఎకరంపై ఖచ్చితంగా తేడా అనేది వస్తుంది. మీరు కావాలంటే, ఎందుకంటే మన జీపీఎస్ మ్యాప్తో మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అయినా తేడా అనేది వస్తుంది. దాన్ని ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత మీరు తిరిగే మూలల్లో ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాను, చూసుకోవచ్చు మీరు. మొబైల్ని అనేది ఎక్కువ షేక్ అవ్వనివ్వకూడదు అస్సలకు, ఎందుకంటే మన మొబైల్ వెళ్ళే లైన్ వెనకాలే కదా ఆ లైన్ వస్తుంది. మీరు మధ్య మధ్యలో వేలు పెట్టి స్క్రీన్ని కొంచెం షేక్ చేయండి. ఎలాగంటే ఇలా కొంచెం షేక్ చేయండి, మరీ ఓవర్గా కాదు. మీ ఫింగర్ పెట్టి కొంచెం షేక్ చేయండి, ఎందుకంటే మన మొబైల్కి లాక్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి పాయింట్ పెట్టుకున్నారో ఎగ్జాక్ట్గా అది ప్లేస్కి వచ్చి తర్వాతే కింద స్టాప్ ఏ మెజర్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీకు అది కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను. నేను స్టార్ట్ అయిన ప్లేస్ కాడికి మీకు చూపిస్తాను ఎలా ఆపాలో కూడా. మీరు చూసుకోవచ్చు, చాలా దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు దాని మీదకి వెళ్ళాక నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్కి వెళ్ళాక నేను స్టాప్ చేస్తాను.
మీరు కింద చూసుకోవచ్చు స్టాప్ ఏ మెజర్మెంటింగ్ అని ఉందిగా, మెజర్మెంట్ దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇటు డన్ అనే ఎల్లో కలర్ ఒక కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పైన ముందు మీకు ఎంత మీటర్లు అంటే మీరు ఎన్ని మీటర్లు నడిచారు, తర్వాత ఎక్కడ ఎన్ని గుంటల దాకా వచ్చింది అనేది పక్కన ఉంది చూసుకోవచ్చు. పాయింట్లలో కూడా ఉందిగా, దాన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. పేరు మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవచ్చు ఫైల్ అనేది. నేను ల్యాండ్ అని సేవ్ చేశాను, మీరు తిరిగి ల్యాండ్ కూడా చూపిస్తుంది. వీడియో అయిపోయింది, కింద సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. ఎక్కడ అర్థం కాకపోతే స్కిప్ బ్యాక్ కొట్టి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.